అనకాపల్లి జిల్లా చోడవరం కోట వీధికి చెందిన ఓ మహిళ పసిబిడ్డతో కలిసి గోవాడ బ్రిడ్జి నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత నుంచి ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా సిఐ అప్పలనాయుడు తెలిపారు. మహిళ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ నవజాత శిశువు ఆచూకీ లభించలేదన్నారు. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమయంలో ఆ భర్త మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేసామని మాకు ఉదయం ఆవిడ వాళ్ళ భర్తకు చెప్పింది. ఆ భర్త మనకు కంప్లైంట్ ఇస్తే అప్పటి నుండి వచ్చి మేము ఫైర్ సాయంతో ఇవన్నీ సెర్చింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా తెలిసినట్లయితే మీకు మళ్ళీ తెలియపరుస్తాం. కోట వీధికి చెందిన లీలా అనే ఆమె అడ్వకేటు. ఈ మధ్యకాలంలోనే ఆవిడ ఒక బేబీ బాయ్ని కన్న తర్వాత మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేసామని మాకు ఉదయం ఆవిడ వాళ్ళ భర్తకు చెప్పింది. ఆ భర్త మనకు కంప్లైంట్ ఇస్తే అప్పటి నుండి వచ్చి మేము ఫైర్ సాయంతో ఇవన్నీ సెర్చింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా తెలిసినట్లయితే మీకు మళ్ళీ తెలియపరుస్తాం. కన్న తర్వాత మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేసామని మాకు